ప్రజలారా, క్రైస్తవులారా, మీ అందరికి ఒక మాట హెచ్చరికగా చెప్తున్నాను. మీరు బైబిల్ అంతా చూస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కనుక మీరు చదివితే ఆయా సందర్భాల్లో దేవుడు ఖండించాడు, గద్దించాడు, హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు. ప్రజలు ఏమయ్యారంటే మార్పు చెందారు. పేతురు ఇలాగ ఖండించాడు, గద్దించాడు. ఇప్పుడు ఇంచుమించు 3000 మంది రక్షింపబడ్డారు. అంటే హెచ్చరికను బేఖాతరు చేయక హెచ్చరిక మాకి అని చెప్పి వారు ఎప్పుడైతే చేర్చుకొని ఆ హెచ్చరికను ఎప్పుడైతే వారి హెచ్చరిక పొంది ఆ హెచ్చరికను వారి హృదయంలో చేర్చుకొని దైవజనులు మా కొరకే మాట్లాడుతున్నారు, ఈ ఖండింపు గద్దింపు హెచ్చరిక మాకే, కాబట్టి మేము మారాలని చెప్పి ఆ ప్రజలు మారితే వారు ఇంచుమించు 3000 మంది ఒక్క ప్రసంగానికి రక్షింపబడ్డారు. ఈ రోజు మీరు హెచ్చరిక చేస్తున్న సేవకుని, హెచ్చరిక చేస్తున్న సంఘాలను విడిచిపెట్టి మృదువైన మాటలు పలికి ఆశీర్వాదం, స్వస్థత, విడుదల, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు అనేటువంటి సంఘాలకు వెళ్తున్నారు. బిడ్డలారా, మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త. అతడు భూ సంబంధమైన బోధ చేసి ఆశీర్వాదము ఉన్నటి మాటలు చెప్పి మిమ్మల్ని ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడు. ఎందుకంటే మీరు ఇచ్చే కానుక తింటున్నాడు, మీరు పరిచర్య చేసే పరిచర్యను పొందుతున్నాడు, బట్టలే కానీ, తిండే కానీ, దబ్బే కానీ అన్ని తింటున్నాడు, మీ అన్ని తింటున్నాడు. అతడు పైకి ప్రేమను కనపరుస్తున్నాడు, పైకి బిడలారా, నా బిడలారా, నా బిడలారా అని ప్రేమను కనపరుస్తున్నాడు. ఈ ప్రేమ కనపరచడం వల్ల మీకేమవుతుందనంటే మీరు ఎట్లా జీవించినా కూడా ఆ పాస్టర్కు మీకు కలిసిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలిసిపోతుంది. లాస్ట్ కు నీవు మారు మనసు పొందకపోతే, నీ తప్పును దిద్దుకోకపోతే, నీ బతుకు మార్చుకోకపోతే, లోక సంబంధమైన, పాప సంబంధమైన, ఆచార సంబంధమైన, అలంకరణ సంబంధమైన, ఆభరణ సంబంధమైన ప్రతిదీ నువ్వు తీయకపోతే, నీ పాపాన్ని దిద్దుకోకపోతే నిత్య నరకం నువ్వు వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలుసుకో, జాగ్రత్త. మారు మనసు పొందకపోయినా పరలోకము, బాప్తిసం పొందకపోయినా పరలోకము, పరిశుద్ధాత్మాభిషేకం పొందకపోయినా పరలోకము. అలాగనే మూర్ఖులకు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందకపోయినా పరలోకం పోవు. మిమ్మల్ని ఏమనకపోతే ఆ పాస్టర్ మీకు మంచోడు, మిమ్మల్ని తప్పుదిద్ది బిడ్డ, దుష్ట సంగతి మంచి నడవడిని చెరుపు దినాన వద్దు బిడ్డ నీకు ఈ మూర్ఖులు, ఈ వంకర మాటలు, ఈ లోకం, ఈ పాపంలో ఉన్న వారితో కలవద్దు బిడ్డ, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు వేరు, లోకం వేరు అని చెప్తే ఆ పాస్టర్ నీకు మంచోడు కాదు. నేను చెప్తున్నాను నాన్న, గుర్తుపెట్టుకోండి బిడ్డ, మీ ఆత్మను ప్రేమించి చెప్తున్నాను. మీ పాస్టర్లు మీరు ఇచ్చేటువంటి సొమ్మంతా తింటున్నారు. మీరు ఎక్కడ పోయినా, ఏ పాపం చేసినా, అలంకరించుకున్నా, వ్యభిచారం చేసినా, పాపమే చేసినా, తాగినా, తిన్నా, తిరిగినా మిమ్మల్ని అనట్లేదు. చూడు, ఆ పాస్టర్ గారు నిన్ను నిత్య నరకానికి పంపుతున్నాడనే సత్యాన్ని నువ్వు తెలుసుకో. నీ బ్రతుకును మార్చుకో బిడ్డ, లేకపోతే నరకం పోతావు నాన్న, నరకం పోతావు. ఇంకొక మర్మం చెప్పనా నీకు, నీ పాస్టరు రక్షణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మాభిషేకం పొంది ఎంతో కొంత భక్తిగా బ్రతికితే మీ పాస్టర్ గారు అగ్నిలో నుంచి తప్పించబడ్డట్టుగా తప్పించబడతాడు. కానీ నువ్వు నరకం పోతున్నావు. ఈ సత్యాన్ని ఎరుగును, ఈ సత్యాన్ని నువ్వు ఎరగాలని ప్రభు పేరట నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎవరు కావాలంటే నాన్న, మన తప్పు దిద్దే సేవకులు కావాలి, ఖండించేవారు కావాలి, గద్దించేవారు కావాలి, బుద్ధి చెప్పేవారు కావాలి. నాన్న మారండి, బిడ్డలారా మారండి అని మీకు వాక్యాన్ని చెప్పి మీ కొరకు ప్రార్థన చేసే సేవకులు కావాలి. ఆమేన్, హల్లెలూయా.